శ్రోతలకు కథలహరికి స్వాగతం. ఒకసారి అవయవాలన్నిటికీ అలకొచ్చిందట. ఈరోజు ఆ కథ ఏంటో తెలుసుకుందామా? భీమయ్య అనే కూలీ కార్మికుడు ప్రతిరోజు కష్టపడి పనిచేస్తూ జీవనం సాగించేవాడు. ఒకరోజు పని కోసం చాలా దూరం నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. ఎండ తీవ్రంగా ఉండడంతో కొంతసేపటికి అతనికి అలసట వచ్చేసింది. కాళ్ళు నొప్పితో బాధపడుతున్నాయి. అప్పుడు కుడికాలు ఎడమకాలుతో ఇలా అంది, మనమే ఇంత కష్టపడి నడుస్తూ ఉంటాం, కానీ నోరు పొట్ట మాత్రం హాయిగా తిని విశ్రాంతి తీసుకుంటున్నాయి. ఇది న్యాయం కాదు అని అంది. దానికి ఎడమకాలు కూడా సమ్మతించింది. అవునవును, శ్రమంతా మనదే, వాళ్ళు మాత్రం సుఖంగా తిని కూర్చుంటున్నారు అనంది. అలా మాట్లాడుకుంటూ రామయ్య పనిచేసే చోటుకు చేరుకున్నాడు. అక్కడ కాళ్లకు కొంత విశ్రాంతి దొరికింది. కానీ ఇప్పుడు చేతుల పని మొదలైంది. రాళ్ళెత్తడం, మట్టి తవ్వడం, నీళ్లు మోయడం అన్నీ చేతులే చేస్తున్నాయి. అప్పుడు కుడి చేయి ఎడమ చేతితో చెప్పింది, ఇప్పుడే కాళ్ళు చెప్పిన మాటలు విన్నావు కదా, నిజంగా మనమే ఎక్కువ కష్టపడుతున్నాం, నోరు పొట్ట మాత్రం హాయిగా తిని కూర్చుంటున్నాయి. ఎడమ చేయి కూడా అందుకు అంగీకరించింది. ఈ మాటలన్నీ నోరు పొట్ట విన్నాయి. ఓహో, వీళ్ళ సంగతి ఇలా ఉందా, వీటి సంగతి చూద్దాం అని అనుకున్నాయి. కొద్దిసేపటికి రామయ్య భోజనం చేయడానికి కూర్చున్నాడు. చేతుల ఆహారాన్ని తీసుకుని నోటి దగ్గరకు తీసుకెళ్ళినా నోరు మాత్రం తెరుచుకోలేదు. ఆహారం లోపలికి వెళ్ళకపోవడంతో రామయ్య శరీరం బలహీనపడింది. చేతులు కాళ్ళు కూడా నీరసించాయి. వెంటనే అవి నోరును వేడుకున్నాయి. చివరికి నోరు ఆహారాన్ని స్వీకరించింది. కానీ పొట్ట మాత్రం ఆహారాన్ని జీర్ణం చేయలేదు. దాంతో శరీరానికి శక్తి అందలేదు. చేతులు కాళ్ళు మరింత బలహీనపడ్డాయి. చేతులు కాళ్ళు పొట్టను కూడా వేడుకున్నాయి. చివరకు పొట్ట ఆహారాన్ని జీర్ణం చేసింది. కొద్దిసేపటికి శరీరానికి మళ్ళీ శక్తి వచ్చింది. అప్పుడు అన్ని అవయవాలు ఒక నిజాన్ని గ్రహించాయి. ప్రతి అవయవం తన పని సరిగ్గా చేస్తేనే శరీరం సక్రమంగా పనిచేస్తుంది. ఎవరూ తక్కువ కాదు, ఎవరూ ఎక్కువ కాదు, అందరూ సమానమే అని అర్థం చేసుకున్నాయి. మీ కుటుంబంలో కూడా అందరూ కలిసి పనిచేయాలి అని అనిపించిన సందర్భం ఏదన్నా ఉందా? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. హలో, ఈ కథ మీకు నచ్చింది కదా? ఇలాంటి బోలెడు కథలు వినాలంటే కథలహరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ రోజుకి కథతో ముగిద్దాం. తిరిగి ఇంకొక కథతో కలుద్దాం.